ఈ గేమ్ ఏంటంటే నా చేతిలో ఏమున్నాయి, బాల్స్ ఉన్నాయి. ఈ బాల్స్ ఇట్లా ఎత్తే ఇట్లా ఇట్లా పోయి డైరెక్ట్ ఇవి ఉన్నాయి ఆ పార్ట్స్ ఇలా పడాలి. ఇట్లా పడిన వాళ్ళు విన్ను. ఒకవేళ మధ్యలో ఆ బాల్ పడ్డది అనుకో మళ్ళీ ఫస్ట్ కాంచాలు రావాలి. అర్థమైందా? ఇంకోటి నీది అయిపోయింది అనుకో నువ్వు మళ్ళీ ఇట్లా పోయి మళ్ళీ లైన్ కట్టాలి. రెడీ? 1 10 10 9 8 7 6 5 4 3 2 1 స్టార్ట్. క్లాప్ 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 క్లాప్. హ్యాండ్ హ్యాండ్ టచ్ చేయొద్దు. 1 ఓకే ఓకే ఓకే. మళ్ళీ ఫస్ట్ కాంచాలి. அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது, கவலைப்படாத సౌండ్ సౌండ్ கவலைப்படாத ఎంకరేజ్ ఎంకరేజ్ చేయాలి. హ్యాండ్ హ్యాండ్ టచ్ చేయొద్దు. హ్యాండ్ அற்புதங்கள் குவிய போகுதே, సూపర్ அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு. క్లాప్ 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 క్లాప్. సూపర్ నేచురల్ ఆండే. గో. ఓకే ఓకే 3 పాయింట్స్. మీకు 3 పాయింట్స్. 3 పాయింట్స్. నెక్స్ట్ మళ్ళా 1 2 3 స్టార్ట్. స్లో స్లో స్లో. మళ్ళా హ్యాండ్ టచ్ చేయద్దు. హ్యాండ్ టచ్ చేయద్దు. హ్యాండ్ టచ్ చేయద్దు. కమాన్. ఇంటర్మీడియట్ వస్తున్నారు. కమాన్ ఇంటర్మీడియట్. నువ్వు సెకండ్ క్లాస్. మళ్ళీ ఫస్ట్ నుంచాలి. మళ్ళీ ఫస్ట్ నుంచాలి. మీరు ముందే అట్లా సెట్ చేసి పెట్టకూడదు. స్ట్రేట్గా పెట్టు. స్ట్రేట్గా పెడితే స్ట్రేట్ నుంచి వెళ్ళిపోతుంది. ముందే పెడితే అక్కడ పడుతుంది బాల్. స్ట్రేట్గా పెడితే ఇట్లా లైన్గా పోతుంది. అర్థమైందా? ముందే పెడితే డైరెక్ట్ పోయి ఆడ పడుతుంది బాల్. పిల్లలు ఆర్ యు రెడీ? గేమ్స్ తెలుసుగా అందరికీ. ఆర్ యు రెడీ? 10 9 8 7 6 5 4 3 2 1 0. ఎంకరేజ్. హ్యాండ్ హ్యాండ్ టచ్ చేయొద్దు. హ్యాండ్ హ్యాండ్ టచ్ చేయొద్దు. హ్యాండ్ హ్యాండ్ టచ్ చేయొద్దు. హ్యాండ్ హ్యాండ్ టచ్ చేయొద్దు. వెళ్ళిపోండి. హ్యాండ్ హ్యాండ్ టచ్ చేయొద్దు. మళ్ళా మళ్ళా ఓకే ఓకే. 1 2 3 స్టార్ట్. ఎంకరేజ్ ఎంకరేజ్ చేయండి. క్లాప్ క్లాప్. హ్యాండ్ టచ్ చేయొద్దు. హ్యాండ్ టచ్ చేయొద్దు. పో. హ్యాండ్ హ్యాండ్ టచ్ చేయొద్దు. హ్యాండ్ హ్యాండ్ టచ్ చేయొద్దు. హ్యాండ్ ఎవరు ఎవరు ఎవరు? ఓకే స్టాప్ స్టాప్ స్టాప్. మీ అందరు గేమ్ అర్థమైందా? అర్థమైందా? ఫాస్ట్గా ఆడి నేను ఒకదాన్నే ఆడి అయిపోద్ది అని అనుకుంటే గేమ్ విన్ అవుతారా? విన్ గారు కదా.
మనది అయిపోగానే ఏం చేయాలి, వెనకాల ఉన్న లాస్ట్ పర్సన్కి బాల్ కింద పడకుండా హెల్ప్ చేయాలి కదా. ఫస్ట్ ఇట్లా పైప్ పట్టుకుంటారు కదా ఒకరు, లాస్ట్ పర్సన్ పట్టుకుంటారా. ఈ బాల్ ఫస్ట్ పర్సన్ నుంచి అయిపోగానే ఫస్ట్ పర్సన్ ఏం చేయాలి, వెనక నుంచి లాస్ట్ పర్సన్కి బాల్ కింద పడకుండా పట్టుకోవాలి. అట్లనే అందరు వెనక్కి వెళ్ళాలి కదా. నాది అయిపోయిందని నేను ఇట్లా నిల్చుంటే విన్ అవుతారా టీం, విన్ గారు. అప్పుడు ఏంటిది, అది హెల్ప్ చేసుకోవాలి కదా వెనకాల వాళ్ళకి. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటాం, హెల్పింగ్ ఉండాలి కదా మన ఫ్రెండ్స్కి, హెల్పింగ్ ఉండాలా. ఇప్పుడు ఒక టీం గెలవాలంటే ఏం కావాలి అందరికీ, యూనిటీ ఉండాలి. అందరు కలిసి ఉన్నారు అనుకో, ఇగో పొద్దున ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఆడుకున్నారనుకో, వాళ్ళిద్దరికి గొడవైంది అనుకో, నేను ఆ అబ్బాయి వెనకాల పైప్ పట్టుకోను, నేను వాళ్ళతో ఆడుకోను అనుకుంటే టీం విన్ అవుతారా, విన్ గారు కదా. ఎట్లుండాలి, అందరం కలిసి ఉండాలి కదా, యూనిటీగా ఉండాలా. కలిసి ఉంటే బలం. మనం నేర్చుకున్నాం ఆ పాట, నేర్చుకున్నాం కదా. ఈ గేమ్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, హెల్పింగ్ చేయాలి, యూనిటీగా ఉండాలి. ఓకేనా. ఏం చేయాలి, గేమ్ నుంచి ఏం నేర్చుకున్నాం, మీరు నేర్చుకోలేదా గేమ్ నుంచి, ఏం నేర్చుకున్నారు. మరి గేమ్లోనే కాదు బయట కూడా ఉండాలి, గేమ్ ఆడినప్పుడే కాదు బయట కూడా హెల్పింగ్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి యూనిటీగా ఉండాలి. ఎప్పుడైనా కొన్ని చిన్న మీ ఫ్రెండ్స్ ఆడుకున్నప్పుడు ఏమైనా అయిందనుకో, మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఆడుకోవాలి మంచిగా, అందరు కలిసి ఉండాలి. ఎప్పుడు నేను నీతో ఆడుకొని పో అని అట్లా అనొద్దు. ఓకేనా.